వెల్కమ్ టు కలగూరగంప. సో ఒక తోట వేసినాం, మీరు నేను కలిసేసి మీకు నార పంపించిన, నేను కూడా ఇంత నార వేసుకున్నా. నేను వేసినట్టే నేను వేయలేదు, మా వాళ్ళు వేసారు. నా తిరుగుళ్ళే ఉన్నాయి. సో అప్పుడు అందరికీ బ్రొకోలీ అండ్ బ్రిస్క్ క్యాబేజ్ నార పంపించిన, ఒక్కరు కూడా వచ్చింది అని ఇంతవరకు మెసేజ్ పెట్టలేదంటే అసలు మీ దగ్గర రాలేదా, మీరు చెప్తలేరా, నాకేం అర్థమైతే లేదు. నా దగ్గర మాత్రం ఆగం అయిపోయింది. మొత్తము ఆల్మోస్ట్ పురుగు పట్టింది. నేను బాగా అటు ఇటు తిరుగుతున్నా, మా వాళ్ళు పట్టించుకోలేరు. సీరియస్ చెప్తున్నా, మా వాళ్ళు పట్టించుకోలేరు దాని గురించి. అందుకే ఏమో అయిపోయింది. అంతకుముందు ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా మనకు బ్రొకోలీ వచ్చిండో ఒకసారి చూడండి. అదే ఆశతోటి ఈసారి వేస్తే ఏందో ఆగమాగమైంది. చూపిస్తా, అడుంది అగో చూడండి ఎట్లుందో. అండ్ అదంతా పక్కన ఉంది. కానీ ఈ బ్రిస్క్ క్యాబేజ్ ఏందో అంటే పచ్చి ఆకుకూర ఆకే తినాలి కదా, ఇది ఎవరికి ఇచ్చినా ఏం చేసుకోవాలనో తెలుస్తలేదు. బట్ తీయనైతే తీస్తా, హార్వెస్ట్ చేస్తా, ఎవరికి ఇవ్వాలా ఏం చేయాలనే తర్వాత ఆలోచిస్తాము. మా వాళ్ళకు అది పచ్చి తినాలంటే ఎవరు ముట్టుకోరేమో, అడగరు కావచ్చు కావాలని. బట్ దాని వాల్యూ ఎంత కాస్ట్ ఉంటుంది వాళ్ళకి సూపర్ మార్కెట్లో పంపిస్తే తెలుస్తుంది అది ఎంత కాస్ట్లీ అనేది. సరే, ఎంత కాస్ట్లీ ఉన్నది అనేది పక్కకు పెడితే మనకు నచ్చిందా లేదా అనేది కూడా పాయింటే ఉంటుంది. కాబట్టి మా వాళ్ళు నేను బ్లేమ్ చేయలేను. ఇది బాగా పెట్టుకొని తినే అంటే క్యాబేజీ, బ్రిస్క్ క్యాబేజీ లేదంటే లెట్యూస్ తినే గాయత్రి ఏమో యూకే చెక్ వేసిందనమాట. ఇప్పుడు ఎవరికి వంచాలా ఏం చేయాలి, ఇది ఒక పెద్ద పరిశాన్ నాకు. పండించుడే కాదు పంచుడు కూడా పరిశాన్ అనమాట. అంటే దాన్ని ఎట్లా తినాలనో తెలిసిన వాళ్ళకు, దాన్ని వాల్యూ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇవ్వాలి, మీ అందరికి తెలుసు. బట్ ఎవరికి ఇవ్వాలి నాకు తెలిసి ఒక 10-20 కంటే ఎక్కువ రావు. ఆయనతో తిట్టి పెడతారు మీరు నన్ను. అది ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయి లేదు షాపులు ఉన్నది చెప్పమంటే షాపులు ఉన్నాయని చెప్పిందంటే అంతే కథలు నాకు. ఓకే కాదు తిమ్మారెడ్డి, గిడొక్కటి మంచిగా ఉన్నాయి కదా, నవ్వు వదిలేసేద్దాం, మిగతా అంతా వీకేసేద్దాం. ఇప్పుడు అవి మూసుకొని పోయినాయి కదా, కొంచెం ఓపెన్ చేస్తే అయినట్టున్నాయి అవి కాదా. ఇప్పుడు నీకు ఇచ్చిన అనుకో, నువ్వు పచ్చిదే తినాలి, తింటావా? చికెనో మటనో అంటే తింటారు. సో అడగాలి ఇప్పుడు పచ్చి క్యాబేజ్ ఎవరు తింటారు రేపు బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇస్తా అంటే ఒక్కరు కూడా మాకు వద్దని చెప్పిపోతారు. అసలు వెజ్ దావత్ ఇస్తేనే వద్దు మేడం అంటారు వాళ్ళు. ఇక ఆకులు తినమంటే తింటారు, మళ్ళీ ఒకసారి నా దగ్గర కూడా రారు, పారిపోతారు వాళ్ళు. ఇది అయినట్టుంది తిమ్మారెడ్డిది, ఇవి అయినాయి. సో అయ్యి ముడుచుకపోయినాయా, కిం కర్తవ్యం. ఈ పువ్వు వచ్చి నేను విడిచిపెడతాం, పూలు అయితే మళ్ళీ ఇత్తనాలు అయితే మరి మనకు కొనకరాకుండా. అడొకటి ఇడొకటి. అయ్యయ్యయ్యయ్య చేయలేదండి మరి, నేను మంచి తీస్తా. అబ్బా మీరు చాకు తెచ్చుకుర్రా, తెంపుకో. అట్లా తీయొద్దు, పీకి సైడ్లో వేసి కాడతో ఉండాలా. అబ్బా మరి అందుకే అడిగిన, అందరు వస్తే తీసేసుడు కూడా అవుతుందని. ఏం చేద్దాం ఇవి అట్లా చూసిర్రా, ఇక్కడ మస్తు అయినాయి.
ఇట్లా పెట్టి నిలబెట్టి మంచిగా, అది అట్లా వెళ్ళిపోతారు రత్నదీప్లనో లేదంటే క్యూ మార్ట్లనో అమ్ముకొస్తారు. ఇవి అయినాయి కాదు కాదు, అది చెట్టు వీకి అయ్యి కాదు, ఇవి ఇవి నిండుగా అయినాయి యాక్చువల్గా. దీనికి ఎరువయ్యేటట్టుంది, ఇది ఎరువుతోనే పని లేదు. దీన్ని సలాడ్లో పెట్టి మనకు అమ్ముతారు, మీరేమో తింటలేరు. అన్ని గరం అవుతున్నాయా అబ్బాయి? ఎంత తీయకున్నాయా? ఈరోజు ఏమి తెంపుకోండి, మళ్ళీ వారం దాకా తెంపకండి, వీడియో తీసుకుంటాం. ఈరోజు ఎవరు తెంపుకునే అలాగే. అయ్యో ఇది చాలు ఉంటుండని, మీరేం తోట ఏరే మీరు. ఇట్లా తినాల. మొత్తం నింపకుండా బా క్యాబేజ్ కూరనే వండుతారు. జర ఫ్రెష్గా ఉన్నాయి వదిలేద్దాం, ఫ్రెష్గా ఉన్నాయి వదిలేద్దాం మరెడ్డి. అవి తీసి ఇక్కడ అవి ఆకులు వేసేస్తా. ఇంకా గంపి ఇగో అమ్మా మట్టి గట్టిగా అయింది. పండించుడు ఒక లెక్క అయితే పంచుడు ఒక లెక్క ఉన్నది. అడుక్కొని వంచాలనేమో. ఏం పురుగా కడి ఏ తిమ్మారెడ్డి మా అంత దాన్ని అది కొట్టాడు ఏం కొట్టాడు. కడి షాకి కడి ఖతం చేసేద్దాం దీన్ని. లక్ష్మి తింటది మన మంచిది. ఒక బుట్టి మన ఒక ట్రే ఇమ్మని చెప్పు. ఓ ట్రే తీసుకురా. క్యాబేజీ కాదు ఇది, లెట్యూస్. ఇది ఆవుకు కూడా పెట్టలేము, పురుగు. పోది అక్కడ పెట్టు కట్ట మీద. ఇట్లుంది మా లొల్లి. ఇన్ని ఎరువులాకి ఇట్లనే అయిపోతుందేమో. పచ్చి తింటారు, ఎంతమంది తీసుకోతారు? తీసుకోండి, పచ్చి తినాలి ఇవి. ఉప్పు సాల్ట్ ఇంకా కారం వేసి మసాలా వేసి తిను. అయ్యో ఇంకా చికెన్ మసాలా వేసి తినండి. పచ్చి తినాలంటే మళ్ళీ దానికి మసాలా అంటాడు. గడి మీరు తినకుంటే నేను చెప్పిన రత్నదీప్లను క్యూ మార్ట్లను పోయి అమ్ముకొచ్చుకుంటా. ఒక్కొక్కటి 100 రూపాయలకు. 100, 200, 300 ఉంటుంది ఇది. అంగళ్ళమ్మే క్యాబేజీ కాదు ఇది, ఓకేనా? సో అంగళ్ళమ్మే క్యాబేజీ కాదు కాబట్టి దాని విలువ మీకు తెలుస్తలేదు. ఈరోజు సోమవారమే కదా, గంప తీసుకొని జర సేపట్లో అమ్ముకొచ్చుకుంటాం. వాళ్ళు అట్లా కాదు, ఇదేందమ్మా ఇది తింటారా అని అడుగుతారేమో. మొయినాబాద్ నువ్వే అమ్మాలి ఫస్ట్. మొయినాబాద్ ఎంప్లాయీ, ఫస్ట్ ఎంప్లాయీ నువ్వే కాబట్టి. పిల్లగా పచ్చి తినాలి, ఇవి కూరగాయలు ఉండవద్దు.
మరి పచ్చిది తినాలి, ఒట్టదే బలం అంటే బలం వస్తుంది చూడు. ఇదేంది తీసిందా? అయ్యయ్యో నేనేం చేసినా అట్లా మీద కొట్టి ఇది కొట్టి ఇరగొట్టినావా? నువ్వు ఇరగొట్టినావు, ఇప్పుడు కట్టు. ఎట్లా కడతావు చూస్తా. మొత్తం పడుతుంది యువతలకి. పిల్లగాండి కథ కాదు. లాస్ట్కి వేసిన గిన్నె తెల్ల తెల్ల ఏరాడలేవా లక్ష్మికి? షూర్. బ్రిస్క్ క్యాబేజ్ తీసుకోండి. లెట్యూస్ బర్గర్ చేసి పెట్టచ్చు కదా. లెట్యూస్ కదా, ఇది బ్రిస్క్ క్యాబేజ్ సేమ్ లెట్యూస్. అది లేకపోతే ఇది తెచ్చుకుంటుంటాం మేము. బర్గర్ చేసేయచ్చుగా. బర్గర్ అట్లా తెల్ల తెల్ల ఆవుకేతాం. పచ్చవి తింటలేదు కదా, అది తింటదా? ఆవు తెల్లది తింటది. అది ఆ ముక్క తీసి చండ్లని అనలే. ఎన్ని నేర్చుకున్న పిల్లలు నిజంగా తీయగా ఉన్నాయి అవి. మొన్న కొట్టినాక వచ్చినాయి కదా. కాదు కాదు మమ్మ, ఇది సీజన్. పర్ఫెక్ట్. అంటే బాగానే వచ్చింది మనకు పంట. మీరే పట్టించుకోలేరు. పంట పండి అది హార్వెస్టింగ్ టైం అయిపోయినాక మేము చూస్తున్నాం అనమాట. నేను అది సంగతి, అందుకే బదలాం చేయట్లేదు. ఎంతమందికి వచ్చినాయి మీకు మీరు చెప్పలేరు. కుండీలు వేసిండ్రా, కింద ఎట్లా వేసిండ్రు, నారు తీసుకుపోయిన వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టుండబ్బా. సో నా ముచ్చట ఎట్లుంది, మీ ముచ్చట ఎట్లుంది చెప్పండి. ఇక నా కథలు ఇంకా చాలా ఉన్నాయి. కప్పులో పెట్టుకోవాలేమో ఇది ఇట్లా. నా తల్లేమన్నా క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఉందా అనద్దు. నా తల్లో ఏమన్నా బ్రిస్క్ క్యాబేజ్ ఉందా అనండి. ఇవేమో మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సూపర్ అబ్బా. చాలా ఇక చాలా పండ్లు ఈరోజు తెంపిరు కదా, వారం దాకా తెంపకండి, ఎవ్వరు తెంపకండి. వారానికి ఒక్కసారి తీసుకుంటే వీడియో, తర్వాత ఏమైనా చేసి. మల్బరీ పిల్లలు చూడండి, మల్బరీ పండ్లు ఎట్లా తెచ్చుకున్నారు. ఎంత గింత ఉన్నారు అందరూ. ఎవరు వచ్చిన ఆడపిల్లలే ఉంటారు నాకు. ఓకే, ఇదనమాట ఆ రోజు చూపించిన వీడియో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ మీ అందరికి పంపించిన స్టోర్లకి ఎవరెవరు తీసుకుపోయారు, ఎవరెవరు పెట్టుకుర్రు, ఎవరెవరు పెంచిర్రు, ఎవరెవరికి వచ్చింది, ఆల్రెడీ హార్వెస్ట్ చేసిండ్రు, తిన్నారు, ఏం కథలు ఉన్నా చెప్పండి అబ్బా. నా కథలు ఇట్లున్నాయి, మీ కథలు ఎట్లున్నాయో చెప్పండి. ఇట్లాంటి హార్వెస్టింగ్లు మరిన్ని చేయాలని నన్ను బాగా బ్లెస్ చేయండి. ఓకేనా? యాక్చువల్లీ మొత్తం హార్వెస్ట్ చేద్దామని వచ్చిన, సో నేను అంతా ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. అంటే తర్వాత నాకు కుచ్చు చేసిండ్రు కదా నారంతా కూడా, చిన్నగా పెద్దగా మీడియంగా అట్లా పెరిగి మీకు మంచిది పంపించిన తర్వాత కొంచెం పెద్దది పెట్టిరు, కొంచెం చిన్నది పెట్టిరు. ఆ లెక్కన ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. కొన్నిటికి సీడ్స్ వస్తున్నాయి, వాటిలో అట్లనే దాచి పెడదాం. మళ్ళీ బ్రిస్క్ క్యాబేజ్ మనమే సీడ్స్ వేసేసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రకోలీ కూడా అస్సలు బాగలేదు. చూడండి మీ దగ్గర ఎట్లా వచ్చిందో అది కూడా చెప్పండి. బ్రకోలీ కథలు కూడా చెప్పేసేయండి. ఓకేనా? ఇది సో వీళ్ళందరూ తీసినా దీన్ని మళ్ళీ ఏం నారు మొలకలు పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎండలు సాలిడ్గా ఉన్నాయి. సో మా రాజు చెప్తున్నాడు ఎండాకాలం 1 నెల అయినాక పెట్టుకుందాం అంటున్నాడు. ఎండాకాలం కూరగాయలు ఇస్తలేరు నాకు, వానాకాలం కూరగాయలు ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. నన్ను అన్ని పనులు వదిలిపెట్టి ఇంత జాగిస్తే 360 రోజులు ఒక గింత ఆవకాయ అంతా కూడా, ఆవగింజ అంతా కూడా బయట నుంచి కూరగాయలు కొనుక్క రాకుండా పుష్కలంగా 4 ఫ్యామిలీలకు వండించిస్తుండ్లా. మా వాళ్ళకి శాతం అయితే లేదు. ఇది ఇంతే సంగతులు, నేనేం చేయలేను. అది సంగతి. ఓకేనా? బాయ్గా బాగా సాడీలు చెప్పినా, బాగా ముచ్చట్లు చెప్పినా, మీరు మాత్రం మీ కూరగాయల కథలు చెప్పుడు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమో నా వల్ల కాదు, వాళ్ళే మోసుకొస్తారు, నేను పోతున్నా. బాయ్.